నెల్లూరు జిల్లా సీతారాంపురంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టించింది. సీతారాంపురం పోలీస్ స్టేషన్లో జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు జ్యోతి చెబుతున్నారు. నేను సీతారాంపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందుపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు మాటలు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అంతటా అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువల్ల నేను ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. నేను డాక్టర్ అన్వేష్ అండి. ఈరోజు సిహెచ్సి వింజమూరులో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. సో నేను డ్యూటీలో ఉండగా అరౌండ్ 1:20 అనుకుంటా ఒక పేషెంట్ వచ్చారు ఆన్ దేర్ ఓన్ వెహికల్ అనమాట, అకంపైన్డ్ బై దేర్ కొలీగ్. కేసు ఏంటంటే అది ఇంజెక్షన్ ఆఫ్ అన్నోన్ పిల్స్. యాక్చువల్లీ అకార్డింగ్ టు పేషెంట్ చెప్పినట్టు స్లీపింగ్ పిల్స్ అని చెప్తున్నారు. అరౌండ్ 20 to 22 టాబ్లెట్స్ మింగారంట. వచ్చారు. సో ప్రోటోకాల్ ప్రకారం మేము గ్యాస్ట్రిక్ ల్యాబ్ ఇచ్చేసాము అండ్ రిమైనింగ్ ట్రీట్మెంట్ అంతా మేము ఇచ్చేసాము. సో నా సిమ్టమ్స్ మరీ ఎక్కువ ఏం లేవు, గిడ్డినెస్ ఉంది. సో ట్రీట్ చేస్తున్నాం అదంతా, ఇంకా సీజర్స్ అట్లా ఏం లేవు. సో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసి అబ్జర్వేషన్లో పెట్టున్నాము. నౌ ద పేషెంట్ ఈస్ ఫైన్. విల్ హ్యావ్ టు పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, అసలు మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమని చెప్తున్నారు? నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని సీతారాంపురం మండల పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే ఈ కానిస్టేబుల్ జ్యోతి 22 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఉదయగిరి సీఏగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వెంకట్రావు వేధింపులే ప్రధాన కారణంగా తెలుస్తుండడంతో పాటు బాధిత మహిళా కానిస్టేబుల్ కూడా కొద్ది రోజులుగా సీఐ వెంకట్రావు, గతంలో సీతారాంపురం ఎస్ఐగా పనిచేసినటువంటి శివరామకృష్ణారెడ్డి, సిఐ వెంకట్రావుకు మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా తనను మధ్యలో పావుగా వాడుకొని తన వ్యక్తిత్వాన్ని కూడా పోలీస్ శాఖలో పూర్తి స్థాయిలో హరణం చేశారని, ఉన్నతాధికారుల వద్ద కూడా తన వ్యక్తిత్వాన్ని నీచంగా చెప్పి పరువు తీశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ఎదుటనే ఆ మహిళా కానిస్టేబుల్ జ్యోతి తన గోడును వెలబుచ్చుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం జరిగిన సంఘటనలో ఇప్పటి వరకు కూడా బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ బాధిత మహిళా కానిస్టేబుల్ మీడియా ముందుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ మహిళా కానిస్టేబుల్ జ్యోతి సీతారాంపురంలో ఆత్మహత్యకు పాల్పడితే 28 నుండి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా సుమారు 60
కిలోమీటర్ల దూరంలో ఉన్న వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ మహిళా కానిస్టేబుల్ జ్యోతికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించినటువంటి వింజమూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కానిస్టేబుల్ జ్యోతిని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ ఘటనపై వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి జ్యోతిని తీసుకుని తోటి కానిస్టేబుల్స్ మాత్రం కేవలం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే ఆసుపత్రికి తీసుకువచ్చామంటూ వారి వాదన వినిపించగా, వైద్యం చేసిన వైద్యులు మాత్రం అన్నోన్ పిల్స్ సేవించడం వల్లనే తోటి కానిస్టేబుల్స్ సహాయంతో తమ ఆసుపత్రికి వచ్చారని, పూర్తి స్థాయిలో వైద్యం అందించి ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా చేశామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే కావలి డిఎస్పీ మాత్రం సిఐ కారణంగా కానిస్టేబుల్ జ్యోతి ఆత్మహత్యకు పాల్పడడం వంటివి ఏమీ కూడా లేవంటూ కూడా కొట్టిపారేశారు. ఇలా పోలీసు ఉన్నతాధికారులు ఒకలా, వైద్యులు ఒకలా చెప్పుకురాగా పూర్తిగా విషయాన్ని బాధ్యత కానిస్టేబుల్ జ్యోతి ఎవరైతే ఉన్నారో మీడియా సాక్షిగా బట్టబయలు చేయడంతో సిఐ వెంకట్రావు ఉన్నతాధికారులకు సరైన సమాచారాన్ని అందించలేదా, లేక సిఐ వెంకట్రావుపై ఏదైనా కక్షతో ఆత్మహత్యకు పాల్పడినటువంటి కానిస్టేబుల్ జ్యోతి ఈ రకంగా వెల్లడించిందా అన్నది మాత్రం ప్రశ్నార్థకం కాగా, అసలు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు అయితే వెల్లడించాల్సి వచ్చింది. అయితే ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కానిస్టేబుల్ జ్యోతి మాత్రం సిఐ వెంకట్రావు తనపై గతంలో సస్పెండ్ అయిన శివరామకృష్ణారెడ్డి ఎస్ఐకి పై అనుచితంగా దుష్ప్రచారం చేశాడని, తన వ్యక్తిత్వాన్ని కూడా హరణం చేశాడని, ఈ స్థాయిలో ఇందువల్లనే నేను ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం వచ్చిందని ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టి పూర్తి విచారణతో దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ బాలరాజు.